వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. భారత్ ఖతార్ ఆర్థిక సహకారంపై కీలక ఒప్పందాలు. ఖతార్ రాజధాని దోహాలో జరిగిన భారత్ ఖతార్ ఆర్థిక వాణిజ్య సహకార సంయుక్త కమిషన్ సమావేశానికి భారత వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ సహాధ్యక్షత వహించారు. అలాగే ఖతార్ మంత్రితో కలిసి సంయుక్త వ్యాపార మండలి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, డిజిటల్ రంగాల్లో సహకారాన్ని విస్తరించేందుకు చర్చలు జరిగాయి. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి రెండింతలు చేయాలని ఇరు పక్షాలు నిర్ణయించుకున్నాయి. ఈ సమావేశంలో ప్రధాన ముఖ్యాంశాలు ఏంటంటే వాణిజ్య విస్తరణ. ఇరు దేశాలు ఇంకా వినియోగించని వాణిజ్య అవకాశాలను గుర్తించి ప్రస్తుతం ఉన్న $14 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి రెట్టింపు చేయాలని నిర్ణయించుకున్నాయి. అలాగే సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం, వాణిజ్య పెట్టుబడులను పెంపొందించేందుకు ఒప్పందాన్ని ఏర్పాటు చేయాలని ఇరు దేశాలు అంగీకరించాయి. అలాగే శక్తి భాగస్వామ్యం 2028 నుండి ప్రతి సంవత్సరం 7.5 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీ సరఫరా చేయడానికి ఖతార్తో భారత్ చేసుకున్న దీర్ఘకాల ఒప్పందాన్ని మరోసారి ధృవీకరించడం జరిగింది. డిజిటల్ సహకారం ఎలా ఉందంటే దోహాలో యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ను భారత్ ప్రారంభించింది. దీంతో ఖతార్ యూపీఐ సేవలను స్వీకరించిన 8వ దేశంగా నిలిచింది. ఇది ఫ్రెండ్స్ భారత్ మరియు ఖతార్ల మధ్య వాణిజ్య ఒప్పందాల ఈ సమావేశంలో ముఖ్యాంశాలు. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వారికి షేర్ చేయండి, అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ధన్యవాదాలు.